కందిపొడి రెసిపీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్ని పప్పులు కూడా హెల్త్కి చాలా మంచిది. శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు ఇవన్నీ విడివిడిగా వేయించుకోవాలి. పాతకాలంలో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా కందిపొడి కానీ కందిపచ్చడి కానీ చేసుకొని తినేవాళ్ళు. ఈ ఒక్క పొడి ఉంటే చాలు, నైట్ కూర కానీ పచ్చళ్ళు కానీ ఏమీ అక్కర్లేదు. ఎక్కడికైనా ఊరు ప్రయాణాలు చేసుకున్నప్పుడు ఈ పొడి మనం స్పేర్లో పెట్టుకుంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మసాలాలు కానీ పచ్చళ్ళు కానీ ఏమి తీసుకెళ్ళలేకపోయినప్పుడు ఈ ఒక్క పొడి క్యారీ చేస్తే చాలు. కవర్లో ప్యాక్ చేసుకొని వెళ్తే వారానికి సరిపడగా మనం తీసుకెళ్ళచ్చు. ఎక్కువ క్వాంటిటీ కూడా చేసి పెట్టుకున్నా కూడా మనకి ఇదేం పాడవదు. 8 నెలలు కానీ 1 ఇయర్ కానీ ఉంటుంది. 6 మంత్స్ అయితే గ్యారంటీగా పాడవకుండా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ అన్ని పప్పులు కూడా విడివిడిగా వేయిస్తున్నాను. అన్నీ కలిపి వేయిస్తే టేస్ట్ అనేది మనకు వేగింది వేగలేదు తెలియదు. అంటే ఒక్క నిమిషం వేగుతుంది, ఇంకొకటి ఇంకొంచెం దబ్బును వేగిపోతుంది. ఇక్కడ నేను మామూలు మినప్పప్పు కాకుండా పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను. ఈ పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేద్దామని నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. శనగపప్పు వేయించుకొని తీసేసాను. తర్వాత పెసరపప్పు వేసుకున్నాను. పెసరపప్పు తర్వాత కందిపప్పు అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ కారము నేను 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. తెలియని వాళ్ళు నార్మల్ ఉప్పే వేసుకోవాలి. నార్మల్ ఉప్పు అంటే మెత్తనుప్పు, సాల్ట్ ఉప్పు తెలియదు కదా అందాజుగా, అందుకని చెప్పాను. ఇంగు వేసుకున్నాను, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మనం తినేటప్పుడు ఇది మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. వేయించిన వెంటనే కూడా మిక్సీ పట్టద్దు, టేస్ట్ అనేది పాడైపోతుంది. మనం మిక్సీ పట్టిన తర్వాత కూడా జల్లించుకోవచ్చు. నేను ఇక్కడ జల్లించుకోవాల్సిన పర్లేదు, నాకు ఫైన్ పౌడర్ అయిపోయింది. జల్లించుకుంటే ఇంకొక 2 సార్లు ఆ పౌడర్ని మళ్ళీ వేయించుకోవచ్చు. అన్నీ కూడా చల్లారాలి, ఎందుకంటే మిక్సీ చేసేటప్పుడు మళ్ళీ హీట్ జనరేట్ చేస్తుంది. మనం పొడి పట్టిన తర్వాత కూడా అది చల్లగా అయ్యే వరకు మనం కంటైనర్లో కూడా పెట్టద్దు, అప్పుడు ఎక్కువ రోజులు ఉండదు. ఇన్ని టిప్స్ ఫాలో అయితే కానీ ఒక ఫుడ్ అనేది టేస్ట్ అనేది రాదు. మరి మీరు కూడా 1 ఇయర్కి సరిపడా చేసుకొని పెట్టుకోండి. ఏదైనా వెజిటేబుల్స్ మనం చేసుకోలేని బయటికి వెళ్ళి హడావిడిగా వచ్చినప్పుడు మనకి ఈ ఒక్క పొడి ఉంటే చాలు, మనం ఫుల్గా టమ్మీ ఫుల్గా తినేసేయచ్చు. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంది. నేను తిన్నాక కూడా మీకు కామెంట్ చేస్తాను. చల్లగా అయ్యాక నేను ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. చల్లగా అయినాక స్టోరేజ్ చేసుకుంటాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.